ఇది కోయంబత్తూరులో జరిగిన సంఘటన. సేవాపేట తంగలమన్ కోవిల్ వీధి చెందిన జి సురేష్ 22 ఏళ్ళు, గూగల్ ప్రాంతంలోని మరియామన్ కోవిల్ వీధికి చెందిన జ్యోతిక 20 ఏళ్ళు. అయితే జ్యోతిక ఇంజనీరింగ్ చేస్తుంది చివరి సంవత్సరం. సురేష్ వెండి కాంబరికి చెందిన వాళ్ళ తండ్రి షాపులో పనిచేస్తూ ఉన్నాడు. అయితే వీళ్ళు చిన్ననాటి నుంచి స్నేహితురాలుగా ఉన్నారు. ఒక 3 సంవత్సరాల నుంచి వీళ్ళు చాలా డీప్ ప్రేమలో ఉన్నారు. ఇది తెలుసుకున్న వాళ్ళ తల్లిదండ్రులు ఇద్దరు కూడా చితకబాది వాళ్ళ ప్రేమని దూరం పెట్టే ప్రయత్నం చేశారు. అయితే తర్వాత వీళ్ళిద్దరు కూడా వాళ్ళ ఇద్దరి తల్లిదండ్రులకి చెప్పే ప్రయత్నం అయితే చాలా రకాలుగా చేశారు. ఇద్దరు తల్లిదండ్రులు కూడా ఎక్కడ కూడా ఒప్పుకోలేదు. ఒప్పుకోకపోవడంతో సురేష్, జ్యోతిక చాలా డిప్రెషన్లోకి అయితే వెళ్ళిపోయారు. వాళ్ళ ఫ్రెండ్స్ నుంచి కూడా రకరకాలుగా ప్రయత్నం అయితే చేయించారు. ఇక్కడ ఇంకొక విషయం ఏమిటంటే వాళ్ళ ఫ్రెండ్స్ విషయంలో ఇదే విధంగా వాళ్ళ ఇద్దరు ఫ్రెండ్స్ కూడా చనిపోవడం జరిగింది. ఆ సంఘటన చూసి ఆమె ఫ్రెండ్స్, అతడి ఫ్రెండ్స్ కూడా వాళ్ళ లవ్కి హెల్ప్ చేయడానికి చాలా భయపడుతున్నారు. వాళ్ళు ఏ విధంగా సహకరించకపోవడంతో సురేష్, జ్యోతిక వాళ్ళ తల్లిదండ్రులని ఏదో విధంగా ఒప్పించాలని చాలా రకాలుగా చాలా విధంగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయితే సురేష్, జ్యోతిక వాళ్ళ అమ్మ నాన్నలైతే వాడు ఏం పని చేస్తాడో, వాడు చేసే పనికి నేను వాడికి ఇవ్వాలా నా కూతుర్ని అన్నట్టు జ్యోతిక తల్లిదండ్రులు వాళ్ళని చూస్తేనే నాకు మండుతుంది అన్నట్టు సురేష్ విషయంలో జ్యోతిక తల్లిదండ్రులు చాలా అసహాయంగా మాట్లాడేవారు. జ్యోతిక వాళ్ళకి చాలా రకాలుగా నచ్చజెప్పింది. సూసైడ్ చేసుకునే ప్రయత్నం కూడా చేసింది. అయినా కూడా వాళ్ళ తల్లిదండ్రులు ఏమాత్రం జాలి చూపించలేదు. వాళ్ళ తల్లిదండ్రులు చెప్పిన మాట ఒకటే, ఇప్పుడు మేము పెళ్లి చేస్తాం, మీరు లవ్లో ఉన్నారు, కొత్త సోకులో ఉన్నారు, తర్వాత ఆ లవ్ అనేది సేదైపోతుంది, ఆ డబ్బు సమస్య వచ్చినప్పుడు నేను దూరం పెడతాడు, ఇద్దరు మాకు గొడవలు వస్తాయి, ఇప్పుడు లవ్ చేసుకునే వాళ్ళకి 99% విడిపోతున్నారు, ఎవరో ఒకరు ఉంటున్నారు, దయచేసి అర్థం చేసుకో అమ్మ తల్లి అని జ్యోతిక వాళ్ళ అమ్మ నాన్నలు చాలా రకంగా ఆమెకు చెప్పే ప్రయత్నం చేశారు. కానీ జ్యోతిక ఏ విధంగా కూడా వినలేదు. సురేష్ కూడా వాళ్ళ అమ్మ నాన్నలకు చాలా ప్రయత్నం చేశాడు. వాళ్ళు బాగా ఉన్నవాళ్ళు, వాళ్ళు మనకి ఎట్లా ఇస్తారా అని సురేష్కి వాళ్ళ అమ్మ నాన్నలు చెప్పారు. సురేష్, నేను ప్రేమించాను, తను నన్ను చాలా ప్రేమిస్తుంది నాన్న, మీరు ఒప్పుకుంటే వాళ్ళ నాయన పోయి వాళ్ళ అమ్మని మీరు ఇద్దరు కలిసి ఒప్పిస్తే మేము ఇద్దరం పెళ్లి చేసుకుంటాం, హ్యాపీగా ఉంటామంటే వాళ్ళ నాన్న అక్కడ చాలా కోపంతో కొట్టి బయటికి వచ్చి గట్టిగా ఉదరి సురేష్ను చాలా రకాలుగా మాట్లాడడంతో తను చాలా బాధపడ్డాడు. ఇంత అవమానం జరిగింది మా తల్లిదండ్రుల నుంచే అని జ్యోతికకి ఫోన్ చేశాడు. జ్యోతిక కూడా ఇదే విధంగా తనకు చెప్పింది. దాంతో ఇద్దరు కూడా నిర్ణయించుకున్నారు, మనకి ఎక్కడ నుంచి ఏ విధంగా కూడా సపోర్ట్ రావడం లేదు, మనం ఏం చేద్దామని. అంటే అప్పుడు వాళ్ళు నిర్ణయించుకునేది మనం చనిపోవడం, అప్పుడే వాళ్ళు ప్రశాంతంగా ఉంటారు, అప్పుడు తెలుస్తుంది మనం పోతే వాళ్ళకి ఆ బాధ అని ఇద్దరు నిర్ణయించుకొని కోయంబత్తూరు నుంచి 24 కిలోమీటర్లు అక్కడ ఒక పెద్ద అడవి ఉంటుంది. అడవిలో ఒక పెద్ద గుట్ట ఉంటుంది. ఆ గుట్ట ఒక 50 అడుగుల ఎత్తులో ఉంటుంది. సురేష్, జ్యోతిక ఒకరోజు వాళ్ళ ఇంట్లో లేనప్పుడు ఎవరికి తెలియకుండా రహస్యంగా వెళ్ళి అక్కడ గుట్ట మీదకి వెళ్ళి ఇద్దరు కూడా వెనక ముందర ఏమాత్రం ఆలోచించకుండా కిందికి దూకి చనిపోవడం జరిగింది. ఈ సంఘటన జరిగిన తర్వాత వెంటనే అక్కడికి పోలీసులు వెళ్ళి చూస్తే వాళ్ళ దర్యాప్తులో తెలిసిన విషయం ఏమిటంటే వాళ్ళు చనిపోవడానికి పురుగుల మందు కూడా తెచ్చుకున్నారు. అయితే పురుగుల మందు తాగే ధైర్యం లేక వాళ్ళు ఈ విధంగా కలిసి దూకడంతో చనిపోయారు అని పోలీసులు చెప్పారు. అయితే వాళ్ళ అమ్మ నాన్నలు ఈ విషయం తెలుసుకొని అక్కడ వెళ్ళి చూసిన తర్వాత చాలా అంటే చాలా బాధపడి, మనం ముందుగా ఆలోచించి పెళ్లి చేసిందే ఇద్దరు బాగుపడుండేవారు, మనం బాగుండే వాళ్ళమని అప్పుడు ఆలోచించారు. అయితే దీని పట్ల మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్లో తెలియపరచండి.